మేము విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి. కానీ ఇప్పటికి కుదిరింది. మేమైతే టికెట్స్ బుక్ చేసేసుకున్నాము. టికెట్స్ ఒకటి బుక్ చేసుకుంటే సరిపోదు కదండి వెళ్ళడానికి. దానికి కావాల్సినవి కూడా అరేంజ్ చేసుకోవాలి. అంటే దాని ముందు రోజు ఏం తీసుకెళ్లాలో అవి అరేంజ్ చేసుకోవడానికి టైం పోతుంది. వెళ్ళే రోజు హడావిడి వెళ్ళే రోజుదే, వచ్చిన రోజు హడావిడి వచ్చిన రోజుదే అనమాట. సో వెళ్ళడానికి మేమైతే ఉల్లిగారెలు చేస్తున్నాము. మాకు ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలనిపించినా ఇంట్లో ఏ పండుగ ఉన్నా సరే మేము చేసే మొదటి గారెలు ఈ ఉల్లిగారెలే అనమాట. గోధుమ పిండి శనగపిండితో మేము చేస్తాము. సో ఈ ఉల్లిగారెలతో పాటు మేము నమక్ పేడాలు కూడా చేసాము. పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళ ఆకలి అని చెప్పేసి స్నాక్స్ అవి ఇవి అడుగుతూ ఉంటారు. బయటవన్నీ ఎన్ని టైమ్స్ అని ఇస్తాం, ఏదో ఒకటో రెండో సార్లు ఇవ్వగలుగుతాం. బట్ ఊరికే వాళ్ళకి ఆకలి వేసినప్పుడల్లా బయటవైతే ఇవ్వలేం కదా. సో ఇంట్లో హోమ్ మేడ్వి ఎంత ఉంటే అంత మంచిది కాబట్టి వీలైనంత వరకు ఇంట్లోవే ఇవ్వడానికి చూడాలి కాబట్టి మేమైతే నమక్ పేడాలు కూడా రెడీ చేసేసుకున్నాము. గారెలు, ఈ నమక్ పేడాలు, స్వీట్ కూడా ఒకటి ఉండేలా చూసుకున్నాము. డబల్ కా మీఠా అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఈ నమక్ పేడాలు అయితే వాళ్ళకి కొంచెం లైట్ ఫుడ్గా అనిపిస్తుంది. అందులో ఓమా కూడా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ఈజీగా డైజెస్ట్ అనేది అవుతుంది అనమాట. మేము ఈ నమక్ పేడాలు అనేవి ప్యూర్ గోధుమ పిండితోనే చేసామండి, మైదా అస్సలు వాడలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కొంచెం నెయ్యి యూస్ చేసి మనం బ్రెడ్ స్లైసెస్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ని ముందుగా మనం ఆరనివ్వాలి. అవి ఆరిన తర్వాత గట్టిగా అయిపోతే అవి ఎక్కువ ఆయిల్ని అబ్జర్వ్ చేయదు. అది అబ్జర్వ్ చేసినా కూడా మనం ఒత్తేసి తీసేసుకోవాలి. ఫైనల్లీ గారెలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. అవి చేయడానికి చాలా టైం పట్టింది. ఈ మనం వేయించుకున్న బ్రెడ్ స్లైసెస్ని కూడా కొంచెం షుగర్ సిరప్లో నాననివ్వాలి. దాంట్లో కొంచెం పాలు ఇంకా డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకొని యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో టమాటో చట్నీ అనేది మేము చేసుకున్నాము. ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ టమాటో చట్నీ చేసుకుంటాము. అటుకులు కూడా లైట్ ఫుడ్ లాగా ఉంటుంది. సో మేము పులిహోరకి చింతపండు రసం కానీ ఇంకా పోపు కానీ సిద్ధం చేసుకున్నాము. వెళ్ళే రోజు మార్నింగ్ రైస్ ప్రిపేర్ చేసేసుకొని పులిహోర కలుపుకోవడమే. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, డబుల్ కా మీఠా కూడా రెడీ అయింది. బట్ దాంట్లో మేము ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. సో ఇవన్నీ మేము వెళ్ళడానికి ప్రిపేర్ చేసుకున్నటువంటి హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. ఇప్పుడు మన నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి లగేజ్ ప్యాకింగ్. మనం వెళ్ళేది 1 డేకైనా 2 డేస్కైనా లగేజ్ అయితే కంపల్సరీ. నేను అక్కడ మీకు చూపిస్తున్నటువంటి ఆ శారీ వచ్చేసి పసుపు కుంకుమ కాంబినేషన్తో ఉంది కదా, అక్కడ అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమ అని చెప్పి నేను దాన్ని ప్యాక్ చేసేసుకుంటున్నాను. అది దర్శనంకి వెళ్ళడానికి, ఇది రిటర్న్ అవ్వడానికి. ఏ రోజు అయితే వెళ్తున్నామో ఆ రోజు దర్శనం, నెక్స్ట్ డే రోజు అయితే రిటర్న్. ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉందండి. ఇది మీషోలో నాకు 350 సంథింగ్ పడింది. ఇది వచ్చేసి ఫీడింగ్ టాప్ అండి. చాలా సాఫ్ట్గా అనిపించింది నాకు, చాలా లైట్ వెయిట్ అనిపించింది. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంది, అసలు చాలా మంచిగా ఉండే. సో ఇవన్నీ ప్యాక్ చేసేసుకోవాలన్నమాట. వెళ్ళేది 1 డేకైనా 2 డేస్కైనా ఇవన్నీ తప్పవు. సో నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలకి హెయిర్ ఇవ్వాలని మేమైతే డిసైడ్ అయ్యాము. సో అందుకని వాళ్ళ కొత్త డ్రెస్ అనేది వేయాలి కాబట్టి మా అత్తయ్య వాళ్ళిద్దరికి సేమ్ డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చారు. ఈ మధ్య వాళ్ళు సేమ్ డ్రెస్సెస్ అయితే నో క్వెరల్, సేమ్ డ్రెస్సెస్ కాకపోతే క్వెరల్ స్టార్ట్ అన్నట్టు ఉంది వాళ్ళ సిచ్యువేషన్. వేరేవి ఏ వేసుకున్నా గొడవపడతారు, అలాంటి సేమ్ డ్రెస్సెస్ వేసుకుంటే మాత్రం బెటర్. సో లగేజ్ ప్యాక్ కూడా చేసేసుకొని కార్లో అయితే నెక్స్ట్ డే రోజు 7:30కి అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. మాకు 8:40కి అలా ఉంది ట్రైన్. సో మేము వెళ్తుంది వచ్చేసి చర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. మేమున్న ఇంటి నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్ చాలా దగ్గర ఉంటుందన్నమాట. సో మేము ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంకా పిల్లల్ని కూడా లేపేసి రెడీ అయిపోయి కార్లో అయితే స్టార్ట్ అయిపోయాం. సన్లైట్ ఇలా విండో నుంచి ఇలా వస్తుంటే నాకైతే చాలా మంచిగా అనిపించింది. మార్నింగ్ బాత్ చేస్తే ఎందుకో చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో మేమైతే అలా స్టార్ట్ అయిపోయాము. సో అక్కడైతే ఫైనల్గా రీచ్ అయ్యాము. ఇదైతే న్యూలీ కన్స్ట్రక్టెడ్ రైల్వే స్టేషన్. చూడ్డానికి అయితే బాగానే ఉంది. లోపల ఎలా ఉంటుందో చూద్దాం ఇంకా. సో మేము మా లగేజ్తో లోపలికైతే ఎంట్రీ ఇస్తున్నాము. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. ఎప్పుడు కూడా చర్లపల్లి రైల్వే స్టేషన్కి నేను ఇంతకుముందు రాలేదు. నేను ఎక్కువగా వెళ్ళేది గట్కేసర్ ఇంకా మౌలాలి రైల్వే స్టేషన్స్కే ఎక్కువ వెళ్ళాను. సో లోపల అయితే ఇలా ఉంది. న్యూలీ కన్స్ట్రక్టెడ్ కదా, కొంచెం అట్రాక్టివ్గా వాళ్ళు లోపలైతే సెట్ చేసేసారు. సో ఫైనలీ మేమైతే లోపలికి వాక్ చేసేస్తున్నాము. మా ప్లాట్ఫామ్కి మేము వెళ్ళాలి. సో ప్లాట్ఫామ్ నెంబర్ చూసేసుకొని ఫాస్ట్గా అయితే నడుస్తున్నాము. ట్రైన్ అయితే ఆల్రెడీ వచ్చి ఉంది. సో అందుకనే కొంచెం ఫాస్ట్గానే నడుస్తున్నాం అనమాట. సో ఎప్పుడైనా సరే ట్రైన్ దాని టైం కంటే ఎర్లీగా స్టార్ట్ అయ్యేది తెలీదు, అది కొంచెం డిలే అయ్యేది కూడా తెలీదు. సో అందుకని లగేజ్ తీసుకొని ఎవరికి వాళ్ళుగా డివైడ్ చేసుకొని లగేజ్ని ముందుకైతే వెళ్ళిపోతున్నాము. సో నేను లగేజ్తో వెళ్తుంటే మా లోకిత అయితే ఏడ్చేస్తుంది ఎత్తుకొని. సో నేను తను ఎత్తుకొని అయితే నడుస్తున్నాను. జనరల్గా మనం నడిచేదే కొంచెం కష్టంగా ఉంటుంది.
ఫాస్ట్గా. పిల్లల్ని కూడా ఎత్తుకొని నడవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కడికైనా జర్నీ అంటే మనం ప్రిపేర్ అయిపోయి ఉండాలి, పిల్లల్ని కూడా మనం ఎత్తుకోవాలని చెప్పేసి. ఆ అలసటతో పాటు ఈ అలసట కూడా ఉంటుంది. సో 2 కలిపి మిక్స్ అయితే అది ఇంకొంచెం ఎక్కువ అలసట. ట్రైన్ అయితే వచ్చి ఆల్రెడీ ఉందన్నమాట. మేము కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. అంటే లైక్ మాది ఎక్కడ వచ్చింది ఏంటో చూసుకొని ఆ తర్వాత ఎక్కొచ్చు అని చెప్పేసి. వీళ్ళకైతే ఈ జుట్లతోనే ఇది లాస్ట్ వీడియో అని చెప్పొచ్చు. ఎందుకంటే హెయిర్ అమ్మవారికి ఇచ్చేస్తారు కాబట్టి నెక్స్ట్ వీడియో నుంచి ఎలాగో జుట్టు అనేది ఉండదన్నమాట వాళ్ళకి. సో నేనైతే కంప్లీట్గా అక్కడ ఏముందో అది చూడడానికి, షూట్ చేయడానికి అయితే చూశాను. సో ఫైనల్గా వీళ్ళైతే కొంచెం ఎక్సైటెడ్గానే ఉన్నారు. ఫస్ట్ టైం ఎక్కబోతున్నాం అని చెప్పేసి చూస్తున్నారు. సో ఫైనల్లీ మేమైతే లోపల ఎక్కడ మాది వచ్చింది అని చూసేసుకొని లోపలికైతే వచ్చేసామన్నమాట. ఎండలు చాలా ఉన్నాయి కాబట్టి పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి మేము స్లీపర్ కాకుండా ఏసీ అనేది బుక్ చేసుకున్నాము. ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. సో ఎండలతోని లోపలికి ఇలా అగర్ అనేది వస్తుంది వేడివేడిగా. మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా స్టార్ట్ చేసేస్తున్నాము. నిన్న మేము ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదండి ఆ స్నాక్స్. సో వాటితో మా బ్రేక్ఫాస్ట్ అనేది స్టార్ట్ చేసేసాము. అవి కొన్ని తినేసేస్తే అదే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అనమాట. సో మేము టేస్ట్ చేసాము, అన్నీ బాగున్నాయి, బాగా కుదిరాయి. సో మెల్లిమెల్లిగా ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. మా పిల్లలకి ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వడంతో వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఉండే. సో మా చిన్న పాపకి ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, మా పెద్ద పాపకి థర్డ్ ఎక్స్పీరియన్స్. బట్ తనకి తెలిసింది మాత్రం ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అప్పటికి తను చాలా చిన్నగా ఉండే, లైక్ 9 months అండ్ 1 year అట్లా. సో అలాంటప్పుడు వాళ్ళకి ఏం తెలియదు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. ఇప్పుడు తను స్కూల్కి వెళ్తుంది అండ్ షీ కెన్ ఎక్స్పీరియన్స్ అండ్ తన యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది అండ్ మంచిగా ఉండే, వ్యూ కూడా క్లియర్గా అనిపించింది అనమాట. మేము మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసాము అండ్ వాళ్ళు వచ్చేసేసి ఈ కవర్స్ ఇచ్చారు. అవి ఏంటో కాదు, బ్లాంకెట్స్ అనమాట. నిజానికి ముందే వాళ్ళు వేసి పెట్టాలి, బట్ వీళ్ళు అప్పుడప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారనమాట. మనకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. మేము యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ దిగిపోతాం, నాకు నిజానికి అసలు అవసరం లేదు. ఈ ట్రైన్స్లో మెయిన్ అడ్వెంచర్ వచ్చేసి పైకి ఎక్కడం. అందరికీ సింపుల్గా ఎక్కడం రాదు, కొంతమంది డిఫికల్టీస్ అనేది ఫేస్ చేస్తారు. మేమైతే ఎక్కడానికి మాకు అసలు అవసరం లేదు, మేము ఫాస్ట్గానే దిగిపోతాం కాబట్టి. మా జర్నీ అంతా మేము మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. అన్నీ చూస్తూ చాలా ఫాస్ట్గా స్టాప్స్ అయిపోయినాయి. అసలు జర్నీ చేసింది కూడా తెలియలేదు. మేము జర్నీ అయిపోగానే వెంటనే జమ్మిదొడ్డి గెస్ట్ హౌస్ అని చెప్పి వాటిలో దిగామండి. ఆల్రెడీ ఇంతకుముందే మేము అక్కడ బుక్ చేసుకున్నాం రూము. సో ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే అమ్మవారి దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. సో ఫస్ట్ మనకు కళ్యాణకట్ట వస్తుంది. అక్కడ నేను పిల్లలకి హెయిర్ తీయించేసేసి వాళ్ళకి మళ్ళీ ఫ్రెష్ అప్ చేయించి పైకి అయితే వచ్చేసాము. పైకి ఫ్రీ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి, లేదంటే 10 rupees టికెట్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి, లేదంటే లిఫ్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. మనం ఆ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళేసేసి ఆ లిఫ్ట్లో నుంచే పైకి రావచ్చు, ఆ లిఫ్ట్లో నుంచే కిందికి వెళ్ళొచ్చు. దానికి సపరేట్ రూట్ అంటూ ఉంటుంది. అందులో 15 members అనేవాళ్ళు ఎక్కొచ్చు అనమాట. మేమైతే పైకి రాగానే అక్కడ చెప్పులు అనేది పెట్టేసేసి స్టార్ట్ అయిపోయాము. లోపలికి వెళ్ళాము, చాలా ఫాస్ట్గా దర్శనం అయింది. మేము ఈవినింగ్ వచ్చాము కాబట్టి ఇలా వెళ్ళాము, అలా వచ్చేసాము. అసలు అమ్మవారిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. అండ్ అసలు ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. మేము మా అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి చీరలు కూడా తీసుకున్నామండి. సో ఫైనలీ దర్శనం అయిపోయి మేము బయటికి వచ్చి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే ఫోన్ అనేది మనం ఇక్కడ ఇచ్చేస్తాం కదా. సో అక్కడ నుంచి ఫోన్ని కలెక్ట్ చేసుకొని కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. నేనైతే మీకు నైట్ టైం ఆల్మోస్ట్ 6 అవుతుంది అనుకుంటా, ఆ టైంలో తీసిన షూట్ అనమాట ఇది. చూడండి మీకు వ్యూ అనేది ఎలా కనిపిస్తుందో. యాక్చువల్లీ మేము వెళ్ళేటప్పుడు వ్యూ అనేది ఇంకా చాలా బాగుండే అండ్ మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది, ఇలా అయిపోయింది అనమాట. సో వెళ్ళేటప్పుడు తీసుకోవడానికి లేదు, ఎందుకంటే లేట్ అయితే అమ్మవారి ఆరగింపు అని చెప్పి మనకి ఒక 45 minutes 1 hour దాకా లైన్లో అలానే వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మేము హడావిడిగా దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. ఇదైతే బ్రిడ్జ్ చాలా బాగుంది, వ్యూ అయితే చాలా బాగుంది. అసలు దర్శనం చేసుకొని మనం ఇలా బయటికి వస్తుంటే మన ముందే కృష్ణా రివర్ ఉందేమో అన్నట్టుగా ఉంది. నేనైతే ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చాను, తర్వాత ఇప్పుడే ఇక్కడికి వచ్చాను. చాలా బాగా అనిపించింది, చాలా డెవలప్మెంట్ అయితే జరిగింది అప్పటికిప్పటికి. నేను వచ్చినప్పటికీ ఒక మామూలు గుడిలాగా ఉండే, ఇప్పుడైతే చాలా డెవలప్ అయింది అండ్ చాలా బాగుంది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. అమ్మవారి దగ్గరికి ఇలా వెళ్ళి ఇలా రావడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడైనా సరే దూరంగా మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఇలా జరగదు, బట్ ఈవినింగ్ టైమ్స్ కాబట్టి ఇలా జరిగింది. మార్నింగ్ టైమ్స్లో అయితే చాలా రష్ ఉంటారు. అక్కడ కనబడుతున్న దగ్గర కొబ్బరికాయలు అమ్ముతారు అండ్ మనకు బయటకు వచ్చిన తర్వాత అక్కడ కూడా అమ్మవారి శారీస్ అమ్ముతారు. మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉన్నా తీసుకోవచ్చు. ఇదైతే బయటికి రాగానే లైట్స్ ఆన్ అయింది. మేము వెళ్ళేటప్పటికి ఇంకా లైట్స్ ఆన్ లాగా లేదు. సో ఫైనలీ మేమైతే దర్శనం చేసేసుకున్నాము, చాలా బాగా దర్శనం అయింది అండ్ మేమైతే రూమ్కి రిటర్న్ అయిపోతున్నాము. ఈరోజు మాకు ఎలాంటి ప్లాన్స్ లేవు.
రేపైతే మేము కృష్ణా రివర్ని చూడడానికి వెళ్తున్నాం అనమాట. ఆ రోజే చూద్దాం అనుకున్నాము కానీ అసలు కుదరలేదు. అప్పటికి చీకటి అయిపోతుంది, లేట్ అయిపోతుంది అని చెప్పి మేము ఫస్ట్ దర్శనం మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పి దర్శనం దగ్గరికి అయితే వచ్చాము. నెక్స్ట్ అయితే మా ప్లాన్ వచ్చేసి కృష్ణా రివర్ని చూడడం. ఇక్కడైతే చూస్తే చుట్టుపక్కల అన్ని కొండలే ఉంటాయి. ఆ కొండలో నుంచి చెట్లలో రూట్స్ ఉంటాయి అన్నమాట. నిజానికి మేమున్న గెస్ట్ హౌస్లో కూడా కొంచెం కిటికీ వ్యూకి వెళ్తే మొత్తం పెద్ద కొండలు, ఆ కొండలలో చెట్టు రూట్సే కనబడతాయి అనమాట. చూడండి ఇక్కడ కూడా అమ్మవారి శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే తీసుకోవచ్చు. నెక్స్ట్ డే రోజు మేమైతే కృష్ణా రివర్కి వచ్చాము. అందులో కుంకుమ, పసుపు, పువ్వులు వేసేసి నీళ్ళల్లో వదిలామన్నమాట. మేము ఇక్కడ కూడా చాలాసేపు ఎంజాయ్ చేసాము. మా ట్రైన్ వచ్చేసేసి ఆఫ్టర్నూన్ 12:30, 1 అలా ఉండే. సో నెక్స్ట్ డే రోజు మేము 8 o'clockకి చెక్అవుట్ అయిపోవాలన్నమాట రూమ్. మనం ఎప్పుడు ఆ రూమ్స్కి వెళ్ళినా సరే నెక్స్ట్ డే రోజు 8 o'clockకి చెక్అవుట్ అయితే అయిపోవాలి. ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళామండి మేము. ఈవినింగ్ వెళ్ళినా సరే, మార్నింగ్ వెళ్ళినా సరే, ఎప్పుడు వెళ్ళినా సరే నెక్స్ట్ డే రోజు 8 o'clockకే చెక్అవుట్ చేసేసాలి. ఎందుకంటే అది గవర్నమెంట్ గెస్ట్ హౌస్, దాని రూల్స్ అలా ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో తెలియదు కాబట్టి వాళ్ళైతే 8 o'clockకి చెక్అవుట్ అయితే చేసేయమంటారు. సో మేము 8 o'clock వరకు ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి వచ్చేసి అలా బ్రేక్ఫాస్ట్ చేసేసి కృష్ణా రివర్ దగ్గరికి అయితే వచ్చేసాము. బోటింగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. యాక్చువల్లీ మేము బోటింగ్ చేయాలని చాలాసేపటి నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నాము. వాళ్ళకి నెంబర్ ఆఫ్ మెంబర్స్ అనే వాళ్ళు కావాలి కదా, దానికోసం వెయిట్ చేసి ఉండే. వాళ్ళకి నెంబర్ ఆఫ్ మెంబర్స్ సెట్ అయిన తర్వాత మేము కూడా వెళ్ళి బోటింగ్ అనేది స్టార్ట్ చేసేసాము అనమాట. మా చిన్న పాప, నేను, మా అత్తయ్య, మా హస్బెండ్, మా పెద్ద పాప, మేమందరం కలిసి అయితే బోటింగ్ చేసాము. నా దగ్గర మా చిన్న పాప ఉండే, మా హస్బెండ్ దగ్గర మా పెద్ద పాప ఉండే, అండ్ మా అత్తయ్య. సో మేమైతే బోటింగ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. వాటర్ ఫ్లో అనేది మనకి ఇలా తెలుస్తుంది. మేమైతే లోపలికి చాలా డిస్టెన్స్ వరకే వెళ్ళాము. 15 minutes ఉండే అనమాట ఈ బోటింగ్ అనేది. మనకైతే ఈ బోటింగ్ చేసేటప్పుడు బ్రిడ్జ్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఆ బ్రిడ్జ్ వచ్చేసి 1947 బిఫోర్ కన్స్ట్రక్ట్ చేసింది. ఆ యొక్క ఇంజనీర్ అక్కడే షెల్టర్ ఏర్పాటు చేసుకుని దాని దగ్గర నుండి కన్స్ట్రక్ట్ చేశాడు. ఫస్ట్లో అయితే 2-3 times ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ అయితే సక్సెస్ అయ్యాడనమాట. దానికి ఇంకొంచెం 1.1 kilometer అట్లా రెనోవేట్ చేసేసి చేశారు. కానీ ఈ బ్రిడ్జ్ మాత్రం ఒరిజినల్ది. అప్పటి నుంచి ఇప్పటివరకు అలానే ఉందన్నమాట. మేమైతే ఇక్కడే మా టైంని స్పెండ్ చేసేసి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. మా ట్రైన్ వచ్చేసి 12:30 అనమాట. బట్ అది 12:30కి అయితే రాలేదు. 3:30 అయిపోయింది. అది వచ్చేసరికి 3 hours డిలే అయిందనమాట. కృష్ణా ఎక్స్ప్రెస్ అయితే మేము చూస్ చేసుకున్నాం. రిటర్న్ అయ్యేటప్పుడు చాలా డిలే అయింది. మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. మేము లంచ్ కూడా రైల్వే స్టేషన్లోనే చేసేసేసిన తర్వాత ఇంకా ట్రైన్ అనేది ఎక్కామన్నమాట. సో బట్ అది అంత లేట్ అయినా దాన్ని అది పికప్ చేసుకోలేదు. అది లేట్గా వెళ్ళింది. మా డెస్టినేషన్ని కూడా లేట్గా రీచ్ అయ్యేలా చేసేసింది అనమాట. అమ్మవారి దర్శనం అయిపోయి కొండపై నుంచి కిందికి వచ్చిన తర్వాత మేమైతే మా పిల్లల కోసం గుర్తుగా ఉండాలని చెప్పి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నామండి. ఇంత దూరం మళ్ళీ రాము కదా, సో అక్కడ నుంచి ఒక మెమరబుల్గా ఉంటాయని చెప్పి బ్యాంగిల్స్, చైన్ అయితే తీసుకున్నాము. ఈ బ్యాంగిల్స్ అయితే 50 rupees పడ్డాయండి. ఇద్దరికి సేమ్ సైజ్ తీసుకున్నాము. అండ్ చైన్స్ వచ్చేసి ఈచ్ 20 rupees పడింది. చాలా బాగుండే అసలు. చైన్స్కి అయితే హార్ట్ షేప్ లాకెట్ అయితే వచ్చిందనమాట. షార్ట్ ఇంకా లాంగ్ 2 chains అవైలబుల్గా ఉండేయండి. పిల్లల కోసం అని చెప్పేసి షార్ట్ చైన్స్ అయితే చూస్ చేసుకున్నాము. మేము మా ఇంట్లో స్టార్ట్ చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేంత వరకు మా జర్నీ అంతా కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. కంపల్సరీ వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు వాచ్ చేయండి. మీరు తప్పకుండా మా ఎక్స్పీరియన్స్ని అయితే ఎంజాయ్ చేస్తారు. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.